అండి ఓవర్లాక్ మిషన్లో దారం ఎక్కించడం కష్టంగా ఉందా? ఈజీగా నేర్పిస్తారు రండి. నేను శిరీష. ఆన్లైన్లో టైలరింగ్ క్లాసెస్ నేర్పిస్తాను. ఇవాళ మనం ఓవర్లాక్ మిషన్లో దారాలు 3 ఉంటాయి అలాగా. ఈ 3 దారాలు ఎక్కించడం గురించి చెప్తాను. ఇందులో 2 దారాలు ఎక్కించడం ఇవాళ నేర్పిస్తాను. మూడో దారం కూడా ఎక్కించడం నేర్పించి రేపు స్టిచ్చింగ్ కూడా మీకు చూపిస్తాను. రేపు పార్ట్ 2లో అది చేద్దామండి. ఇప్పుడు పార్ట్ 1లో చూడండి ఎలా ఎక్కించాలో చూపిస్తున్నాను. చాలా క్లియర్గా అబ్జర్వేషన్గా చూడండి, ఎందుకంటే చాలా చిన్న చిన్న హోల్స్ ఉంటాయి. స్టార్ట్ చేద్దాం రండి. ఒక దారాన్ని తీసుకోవాలి. ఫస్ట్ పైన హుక్ ఎలా 3 హుక్స్ ఇస్తాడండి, అందులో ఒక హుక్కు తగిలించుకోండి, ఏదైనా పర్లేదు. అక్కడి నుంచి వచ్చాక ఇక్కడ కింద చూసారా స్ట్రైట్గా ఒక హోల్ ఉంటుంది. ఇందులోంచి పైనుంచి వేసి కింద నుంచి తీయాలి దారం. పైనుంచి వేసి కింద నుంచి లాగాలి. అర్థమైందండి? ఎలా ఫ్లక్కర్ సహాయంతో మనం లాగాలి, ఎందుకంటే ఇందులో చాలా చిన్న చిన్న హోల్స్ ఉంటాయి, మనం చెయ్యి దోర్చలేము. అందుకని మనకి కొన్నప్పుడు వాడి ఫ్లక్కర్ ఇస్తాడు. ఈ సహాయంతో మాత్రమే మనం ఎక్కించగలం, లేదంటే చాలా కష్టం. దీని సహాయంతో ఈజీగా మనం చిన్న చిన్న టిప్స్ యూస్ చేస్తూ ఎక్కించవచ్చు. చూసారా ఆ హోల్ నుంచి వచ్చాక ఇక్కడ హోల్, ఇది కూడా అంతే. పైనుంచి వేసి కింద నుంచి ఫ్లక్కర్ సహాయంతో లాగాలి బయటికి. అక్కడ చూసారా ఒక రింగ్ ఉంటుంది, కింద నుంచి రింగ్కి ఆ దారాన్ని తగిలించాలి. పక్కనే ఇంకొక హోల్ ఉంటుంది చూడండి, ఈ హోల్లోకి తగిలించాలి. అంటే ఫ్రంట్ నుంచి వేసి వెనక నుంచి లాగాలి ఆ హోల్కి. చూడండి ఇప్పుడు అర్థమైందండి. ఇక్కడ నుంచి వచ్చాక ఇక్కడ 2 హుక్స్లా ఇస్తాడు. ఈ దారాన్ని తీసుకొచ్చి ఆ 2 హుక్కులకి తగిలించడమే. చూసారా నేను ఏం చేయలేదు, కింద దారాన్ని రెండిట్లకి తగిలించాను అంతే. ఇప్పుడు పైన ఒక హుక్ ఉంటుంది, దీనికి పైన దానికి ఈ మిడిల్లోంచి తీసి దారాన్ని తీసి ఆ హుక్కుకు తగిలించాలి. ఇంకోసారి చెప్తా చూడండి. ఈ 2 హుక్కుల మధ్య ఉన్న దారాన్ని మెల్లగా తీసి ఆ పైన హుక్ ఉందో చూసారా దానికి తగిలించాలి అంతే. అప్పుడు చక్రాన్ని కొంచెం మనం తొక్కుతాం కదండి, ఆ చక్రాన్ని ఒక్కసారి వెనక్కి తిప్పితే ఎలా బయటికి ఇంకొక 2 హోల్స్ బయటకు వస్తాయి. ఇందులో ఎలా ఫస్ట్ కింద హోల్కి ఎక్కించాలి. యాక్చువల్గా అయితే ఇది బ్యాక్ నుంచి ఎక్కించాలి, కానీ మనం ఎక్కించలేం కాబట్టి ఈ ట్రిక్ యూజ్ చేయాలి. ఫస్ట్ ఎలా ఎక్కించుకోవాలి, మనం ఫ్రంట్ నుంచి బ్యాక్ ఎక్కించి ఇక్కడ మనం దారాన్ని కట్ చేసేస్తాం. కట్ చేశాక వేరే ఒక చిన్న దారాన్ని తీసుకొని చూసారా వేరే దారాన్ని తీసుకుంటాం. అంటే పైన హోల్కి తగిలించక ముందే ఒక దారాన్ని తీసుకోవాలి. ఇలా పైనుంచి వేసి ఇలా ఈ రెండిటికి ముడేసి అలా లాగాలి. ఇప్పుడు చూసారా ఎలా వచ్చింది, మనం లోపల నుంచి వేసి ఫ్రంట్కి, వెనక నుంచి వేసి ఫ్రంట్కి లాగినట్టే వచ్చింది. చూసారా ఇదే ట్రిక్. ఎలా ముడేసాం కదా అది అడ్డు వస్తుంది అని అనుకోకండి, ఏం కాదు, రన్నింగ్లో ఏ ప్రాబ్లము ఉండదు. అలాగే ముడి వేసుకుని చేయాలండి. ఇదే టిప్పు, ఎందుకంటే బ్యాక్ నుంచి ఎక్కించలేం కదా. అక్కడి నుంచి చూసారా ఇంకో హోల్కి ఎక్కిస్తాం అంతే అండి. ఎలా టిప్స్ చేసుకుని మనం ఎక్కించుకుంటే చాలా ఈజీ మాట. ఇంకొకసారి చూపిస్తున్నా చూడండి. ఎలా హోల్స్కి అలా రింగ్ నుంచి తెచ్చాక అలా అయిపోయిందండి అంతే. మిగిలిన దారాన్ని ఇక్కడ వేసేసుకొని ఈ బాక్స్ని క్లోజ్ చేసాడు అంతే. ఒక దారం ఫినిష్ అయిపోయింది. ఈజీ కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి చూద్దాం చూడండి. రెండో దారాన్ని తీసుకొని ఇంకొక హోల్ ఉంది కదా, ఈ హోల్లోకి పైనుంచి వేసి కింద నుంచి తీయాలి. తీసిన వెంటనే మీకు ఒక రింగ్ ఎలాగా బాపిన్లా కనిపిస్తుందా, దీనికి చుట్టాలి. చుట్టిన వెంటనే మీకు ఇంకో హోల్ కనిపిస్తుంది, ఈ హోల్లోకి వేయాలి. ఈ హోల్లోంచి వేసాక పక్కన ఇంకొకటి బ్లాక్ హోల్ ఉంటుంది చూడండి. ఒకసారి స్టెప్స్ మళ్ళీ చూడండి. ఎలా తీసుకొచ్చామో ఈ హోల్ అలా అబ్జర్వ్ చేయండి. ఈ హోల్ నుంచి కిందకి తీసుకొచ్చాక ఇక్కడ ఒక హోల్ ఉంటుందండి, దానికి బ్యాక్ నుంచి తీసుకురావాలి. చూడండి నేను ఎలా ఎక్కిస్తున్నాను అనేది కొంచెం అబ్జర్వ్ చేయండి కాన్సన్ట్రేట్గా, ఈజీ అయిపోద్ది. అలా పైకి పట్టుకుని ఆ ఫ్లక్కర్ సహాయంతో తోసారనుకోండి, ఆ చిన్న కొసను పట్టుకుని మనం బయటికి లాగేయచ్చు. ఇది ఈజీ ట్రిక్. ఒకవేళ ఇది తెలియదు అనుకోండి, ఇందాక చూపించాను కదా, ఫ్రంట్ నుంచి దారం ఎక్కించి ఆ దారాన్ని కట్ చేసేసి మళ్ళీ ఇంకొక చిన్న దారాన్ని తీసుకుని రెండింటికి ముడేసి లాగేయడమే. అది ట్రై చేస్తే మీకే వస్తుంది. అక్కడి నుంచి ఆ ముందు ఉన్న హోల్లోకి, అక్కడి నుంచి ఆ పైన ఒక హోల్, ఆ పైనుంచి తీసుకొచ్చాక ఈ రింగ్కి చుట్టాక
అంతే అండి. ఇక్కడ ఒక చిన్న హుక్ ఉంటుంది, తగిలించాలి. దాని నెక్స్ట్ వచ్చేసి దారం ఉంటుంది, సూది ఉంటుంది. సూదికి తగిలిస్తే అయిపోయింది అంతే. 2 థ్రెడ్స్ కంప్లీట్. పార్ట్ 2 అని కమెంట్ చేయండి. పార్ట్ 2లో మనం థర్డ్ థ్రెడ్ ఎక్కించడం నేర్చుకుందాం.